చాలా తేలికపాటి హాస్యాస్పద వ్యవహారంగా తయారైంది. ఇది వ్యూహం అంటే ఓకే, ఇలాంటి వ్యూహాలు బెడిసి కొడతాయి తప్ప ఏమీ ఫలితం ఇవ్వవు. రైట్ సార్. ఈ క్యాపిటల్ గురించి ఎన్నికల ముందు ఎందుకని ఎవరు మాట్లాడలేదు? టీడీపీ కూటమి కూడా అసలు ఏమీ మాట్లాడకపోవటానికి కారణం ఏదై ఉంటుంది సార్? ఎస్ అండి, ఇది 2019లో కూడా ఇలాగే జరిగిందండి. సింగపూర్ అది ఇది అని చెప్పించాను. నా బుక్ నేను అప్పుడే రిలీజ్ చేశాను. రామకృష్ణ, అప్పుడు సిపిఐ రామకృష్ణ దాన్ని రిలీజ్ చేశాడు. బహుశా మహేష్ ఇంకెవరో జనసేన నాయకులు కూడా మాట్లాడారు. నేను అనేవాడిని, ఇప్పటివరకు మాట్లాడారు, ఎన్నికల ముందు హఠాత్తుగా ధర్మయుద్ధం అది ఇది వచ్చింది, కానీ చంద్రబాబు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే చెప్పడానికి అక్కడ ఏమీ కుదరట్లేదు. ఇప్పుడు మీరెందుకు కట్టలేదు ప్రశ్న వస్తుంది. ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా కొంతమంది ప్రశ్న వేస్తున్నారు. జగన్ 3 రాజధానులు అది అవాస్తవికం, ఉన్నది ఏదో ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బిలో పూర్తి చేయాలి, అది నిజమే. బట్ మీ అజెండా ఏంటి? ఇక్కడ ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ రాయలసీమలో వ్యతిరేకత వస్తుందేమో, లేకపోతే అక్కడ విశాఖ ఉత్తరాంధ్రలో వస్తుందేమో అనే ఒక భయం కూడా దీనికి ఒక కారణం. మూడవది కేంద్రం పాత్ర లేదా ఈ ప్రశ్న వస్తుంది. మొన్న నేను ఎక్కడో సీఎం రమేష్ ఈ ఇంటరాక్షన్లో అదే వచ్చింది. అఫిడవిట్ ఇచ్చారు మాకు సంబంధం లేదని. కాబట్టి పొంతన లేదు, ఆ 3 పార్టీల మధ్య పొంతన లేదు. విశ్వసనీయత కూడా అక్కడ దెబ్బతింది. ఆ విషయంలో ఎవరు మాట్లాడలేదు. ఈవెన్ జగన్ కూడా పెద్దగా మాట్లాడలేదు. కాకపోతే ఆయన విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ఒక ప్రతిజ్ఞ అయితే చేశాడు. ఆ ప్రతిజ్ఞ చేశాడు. ఇక్కడేమో జగన్నాథ గట్టు మీద ఒక శంకుస్థాపన చేశాడు. చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చాక ఆయన అసలు ఏమో దాని గురించి మాట్లాడలేదు. మీరు చెప్పిన తాడికోటలో ఏమైనా మాట్లాడతారేమో. ఇప్పుడు అక్కడే మనం ఇంకా ఒకటైతే నిజం, రాజధాని అవసరం అన్నది అవసరమే ఉంది. అది ప్రాథమిక మనిషికి తలకాయ ఎంత అవసరమో అంతే కదా. బట్ అట్ ది సేమ్ టైం రాజధాని ఒకటే రాష్ట్ర ఎన్నికల సమస్య కాదు. ఈ రెండు ఈక్వల్లీ ట్రూ. రాజధాని చాలా అవసరం. అలా కన్విన్స్ చేసుకోగలగాలి కదా ఎవరు? చంద్రబాబు. ఇది ఒక్కటే ప్రధాన సమస్య కాదు, మనకి చాలా ఉన్నాయి. ఇది కాకుండా పోయిందండి. ఇప్పుడు జేఏసీ యాక్టివిటీ కార్యాచరణ కూడా వాళ్ళు విరమించారు కదా. నిజం చెప్పాలంటే జేఏసీ ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళి ప్రణాళికలో మీరు ఇది పెట్టండి అని అడగాలి కదా. వాళ్ళు ప్రతి పార్టీ దగ్గర దాన్ని ఆందోళన చేయాలి కదా, సభలు పెట్టాలి కదా. ఎందుకు విరమించారు? ఇన్ని రోజులు 1500 రోజులు చేసిన వాళ్ళు. మీరు అంటుంటే గుర్తొస్తుంది సార్, ఆయన కన్నా లక్ష్మణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సమయంలో బ్రహ్మాండంగా ఉద్యమం చేశారు ఆయన. ఇప్పుడు టీడీపీలోకి వస్తే సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మన ఛానల్లో బాలకోటయ్య లాంటి వాడు మీరు చూడండి, జడ శ్రావణ్ కుమార్ లాంటి వాడు నేను మాట్లాడిన చూడండి. ఇప్పుడు నేను దాని మీద పుస్తకం రాసిన వాడిని, అమరావతి అడుగులేటు అని. అడుగులు పడడం లేదని అప్పుడు 19లో రాసా. 24 కూడా అవేమీ పడలేదు. దానికి ఏం ప్రణాళిక కూడా లేదు. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే స్పష్టత లేదు. చంద్రబాబు నాయుడు కూడా స్పష్టత లేదు. జగన్కి అసలు ఆయన ఏదో విశాఖని ఆయన అంటూ ఆయన వదిలేస్తున్నారు. పవన్కి ఆ టాపికే లేదు. మీరు ఏమని చెప్తారు? ఇప్పుడు ఒకటైతే తేలిపోయింది, మీరు కూడా కట్టలేదు, కేంద్రం కూడా సహకరించలేదు. లక్షల కోట్లతో కట్టడం అనేది జరిగే పని కాదని ఒక స్పష్టత ప్రజలకు వచ్చింది. అది కాదు, ఆ ప్లాన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వాస్తవికంగా ఉన్నవి పూర్తి చేస్తాము అనేది అంతవరకు చెప్పాలి. అది చెప్తే మళ్ళీ తగ్గినట్టు అవుతుంది. మనం అంతకుముందు పెద్ద అంటే ఇంకా గట్టిగా అడిగితే వీళ్ళ భయం కూడా ఒకటి. ఇప్పుడు నవీ రాయ్పూర్ కట్టుకున్నారు, 1500 ఎకరాల్లో కట్టుకున్నారు, వాళ్ళు బ్రహ్మాండం కట్టుకున్నారు. ఆ మోడల్ చూపిస్తారు బీజేపీ వాళ్ళు. ఆ ప్రమాదం కూడా లేకపోలేదు కదా సార్. ఇప్పుడు అది ఆ విధంగా కూడా చేయలేదు చంద్రబాబు. వచ్చిన సమస్య ఏంటంటే విజయవాడ బేస్డో గుంటూరు బేస్డో అంటే బాగుండేది. ఎవరో ఒకరు ఓన్ చేసుకునేవాళ్ళు. విజయవాడ రాజధాని గురించి ఎప్పుడు 50s కూడా చర్చ జరిగింది కదా, ఎవరు వ్యతిరేకించలేదు. కానీ నేను మళ్ళీ మధ్యలో ఒక మహానగరం నిర్మించడం అంటే ఒక్కటే వాసుదేవ్, డెత్ ఆఫ్ గ్రేట్ సిటీస్ అని టైమ్స్ పత్రిక పెద్ద ముఖచిత్ర కథనం ప్రచురించింది. కొంచెం కమర్షియల్ సిటీస్ తప్ప ఆధునిక కాలంలో మొదటున్న మహానగరాలే ఉన్నాయి, కొత్తగా లేవు. ఈ మారిన డెత్ ఆఫ్ డిస్టెన్స్, డెత్ ఆఫ్ టైం ఇవన్నీ వచ్చిన తర్వాత ఒకే చోట అంతా కాన్సన్ట్రేట్ చేసి కట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయం వచ్చింది. ఇది అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతి కట్టాలి, పూర్తి చేయాలని నేను చెప్తాను. వాస్తవికంగా కట్టాలి. అప్పుడు అదే కదా అమరావతిని భ్రమరావతి అన్నానని నా మీద చాలా ఇప్పటికీ చాలా చేస్తుంటారు. భ్రమ చేసింది వీళ్ళు కదా, చేసిన వాళ్ళని వదిలేసి నాలాంటి వాళ్ళు అంటాం. ఇప్పటికైనా దాన్ని వాస్తవంలోకి వచ్చి వాస్తవంగా కట్టండి, కేంద్రాన్ని నిలదీయండి. 2000 కోట్లు ఇచ్చాం అయిపోయిందంటే 2000 కోట్లతో రాజధాని వస్తుందండి. ఈయనేమో 2 లక్షల కోట్లు అంటాడు, వాళ్ళేమో 2000 కోట్లు అంటాడు. మధ్యలో ఎక్కడ వాస్తవికత? 2000 కోట్లలో కూడా సార్ మీకు తెలిసిందే 1500 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం. వెంకయ్య నాయుడు అది కూడా ఆయన సొంత ఆసక్తితో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గుంటూరు విజయవాడకు సంబంధించి దాన్ని ఇక్కడ కలిపి
1000 కోట్లే ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కళలు ప్రపంచ స్థాయి ఇవన్నీ చెప్పిన రాజధాని 50 ఏళ్లలో ప్రపంచ స్థాయి వస్తుంది అన్నాడండి. 1000 కోట్లతో ప్రపంచ స్థాయి వస్తుందండి. అసలు వినడానికి కూడా ఆఖరికి బాహుబలి తీసిన రాజమౌళి కూడా ఆశ్చర్యపోయి ఏదో ఒక లైట్ ఇచ్చి ఆయన వెనక్కి వచ్చేసారు, నాకు కుదరదని. అందుకని ఇప్పటికే నేల మీదకి దిగండి, రాజధాని కడతామని అందరూ చెప్పండి, రాజధాని అజెండాను తీసుకోండి, ఒక వాస్తవికమైన నమ్మకం ప్రజలకు కల్పించండి. రైట్. సరే, ఇక వివేకానంద రెడ్డి గారి